హలో అండి. అందరికీ నమస్కారం. ఒకవేళ తెలంగాణ రాజకీయాల నాయకులైన రేవంత్ రెడ్డి గారు, కేటీఆర్ గారు, కవిత గారు లేదా కేసీఆర్ గారిని వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకొని మాట్లాడితే వారి మనోభావాలు దెబ్బతిన్నాయని భావించి తెలంగాణలో కేసు నమోదు చేస్తే అక్కడ పోలీసులు అరెస్ట్ చేయడం చట్టబద్ధమా? కాదా? నైతికమా? అనైతికమా? ప్రాంతం ఏదైనా సరే మనం ఏ రాష్ట్ర నాయకుల గురించి మాట్లాడితే అక్కడ కేసు నమోదు చేస్తారు. అయితే ఆ రాష్ట్ర పోలీసులు వచ్చి విచారణ చేయడం, అవసరమైతే అరెస్ట్ చేయడం సహజమైన ప్రక్రియ. యూట్యూబర్ కేవీఆర్ ఆయన్ను ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఆ అరెస్ట్ సందర్భంగా బయటకు వచ్చిన కొన్ని దృశ్యాలు నిజంగా బాధ కలిగించాయి. అర్ధరాత్రి సమయంలో విజయనగరం జిల్లాకు చెందిన పోలీసులు ఆయన ఇంటికి వెళ్లి బయటకు తీసుకువచ్చారు. ఆ సమయంలోనే ఆయన భార్య, కుటుంబ సభ్యులు రోదిస్తూ వేడుకున్నా కూడా పోలీసులు వెనక్కి తగ్గలేదు. చివరకు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. అయితే దీనికి ముందే స్థానిక సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి కేవీఆర్ పై నమోదైన ఎఫ్ఐఆర్ ఏమిటి, ఏ కారణంతో అరెస్ట్ చేస్తున్నారు, ఏ సెక్షన్ల కింద నమోదు చేశారన్న విషయాల గురించి వివరించి అక్కడ పోలీసులకు సహకారంతోనే ఈ అరెస్ట్ జరిగింది. ఇక్కడ అరెస్ట్ ను సమర్థించడం లేదు, వ్యతిరేకించడం కూడా లేదు. అది చట్టపరమైన అంశం. చట్టవిరుద్ధంగా జరిగిందని ఎవరైనా భావిస్తే కోర్టులో కేసు వేసి పోరాడవచ్చు. కానీ ఈ విషయానికి ఆంధ్ర తెలంగాణ భావోద్వేగాలు తీసుకురావడం మాత్రం సరైనది కాదు. ఆంధ్ర వాళ్ళను తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేయకూడదు, ఆ తెలంగాణ వాళ్ళను ఆంధ్ర పోలీసులు అరెస్ట్ చేయకూడదు అనే వాదనకు అసలు సంబంధమే లేదు. దేశంలో ఎక్కడ కేసు నమోదైతే అక్కడ పోలీసులు వచ్చి చట్టపరంగా ప్రకారం చర్యలు తీసుకుంటారు. చాలా మంది ఆయన తెలంగాణ జర్నలిస్ట్ అంటున్నారు. సరే, ఆయన తెలంగాణ జర్నలిస్ట్ అని అనుకుందాం. కానీ ఆయన ఎక్కువగా మాట్లాడేది తెలంగాణ రాజకీయాల గురించా లేక ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించా? ఒకసారి ఆయన యూట్యూబ్ ఛానల్లో పెట్టిన థంబ్నెయిల్స్ ఒకసారి ఆయన పేజ్ లోకి వెళ్లి చూడొచ్చు. ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకే సంబంధించిన అంశాలు. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, ఆయన తెలంగాణ జర్నలిస్ట్ అయితే తెలంగాణ రాజకీయాల గురించి మాట్లాడాలి కదా. కానీ ఆయన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి వచ్చి ఇక్కడ నాయకులపై విశ్లేషణలు చేస్తూ రాజకీయాల్లో చర్చల్లో పాల్గొంటున్నప్పుడు ఇక్కడ కేసులు నమోదైతే ఆంధ్రప్రదేశ్ పోలీసులు చర్యలు తీసుకోవడం సహజం కదా. దీనికి తెలంగాణతో సంబంధం ఏముంది? దేశమంతా ఒకే రాజ్యాంగం, ఒకే చట్టాలు, ఒకే ప్రజాస్వామ్య వ్యవస్థ. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు వేరు వేరు దేశాలు కావు. ఒకే దేశంలో రెండు రాష్ట్రాలు మాత్రమే. కాబట్టి ఆయన్ను అరెస్ట్ చేయాలంటే విదేశీ చట్టాలు, ప్రత్యేక అనుమతులు, లుకౌట్ నోటీసులు అవసరం లేదు. కవిత గారిని గాని ఆయన అరెస్ట్ ఖండిస్తున్న మిగతా యూట్యూబర్లకు గాని ఒకటే ప్రశ్న, ఆయన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై నిరంతర విశ్లేషణలు చేస్తున్నారు, కొన్నిసార్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఒక వ్యక్తిని, ఒక పార్టీని, ఒక వ్యవస్థని కించపరిచేలా మాట్లాడుతున్నారని కేసులు నమోదయ్యాయి. అలాంటి పరిస్థితుల్లో ఆయనపై కేసులు పెట్టడం తప్ప? ఒకవేళ ఆ కేసులు తప్పు అనుకుంటే హైకోర్టును ఆశ్రయించవచ్చు, చట్టబద్ధంగా న్యాయం కోరవచ్చు. కానీ దీనికి ప్రాంతీయ భావోద్వేగాలను జోడించడం సరికాదు. చాలా మంది పూర్తి విషయం తెలియక, పాపం హైదరాబాద్ లో ఉంటాడు కదా, తెలంగాణ జర్నలిస్ట్ కదా, ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారు అనే సందేహం రావచ్చు. అలాగే ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి వీరాభిమాని అన్న అభిప్రాయం కూడా చాలా మందిలో ఉంది. ఇది ఆయనకు మొదటి అరెస్ట్ కాదు. సుమారు 4 నెలల క్రితం కూడా కర్నూలు పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు. అప్పట్లో తనపై 3rd డిగ్రీ ప్రయోగించారని, టార్చర్ చేశారని ఆయన ఆరోపించారు. అప్పుడు తెలంగాణ జర్నలిస్ట్ కూడా చాలా మంది ఆయనకు మద్దతుగా నిలిచారు. తర్వాత ఆయన విడుదలయ్యాక జగన్మోహన్ రెడ్డి గారే స్వయంగా ఆయన పిలిపించుకుని మాట్లాడి ఓదార్చిన విషయం కూడా తెలిసిందే. అయితే మళ్ళీ అదే తరహాలో కంటెంట్ కొనసాగించడంతో ఇప్పుడు విజయనగరం పోలీసులు మరోసారి అరెస్ట్ చేశారు. అదే విధంగా రేపు ఆంధ్రప్రదేశ్ కు చెందిన యూట్యూబర్లు తెలంగాణ రాజకీయాలపై మాట్లాడి అక్కడ ప్రభుత్వాలను విమర్శించి అక్కడ కేసులు నమోదైతే తెలంగాణ పోలీసులు వచ్చి వారిని అరెస్ట్ చేసే ఆంధ్ర వాళ్ళను తెలంగాణ పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారని అనడం ఎంత అనైతికమో ఇది కూడా అంతే అనైతికం. థ్యాంక్ యూ. జై హింద్.